సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. సీఎం తన విదేశీ పర్యటనకు సంబంధించిన అసలు విషయాలను ప్రజలకు వెల్లడించకుండా తప్పుదో పట్టిస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. విదేశీ పర్యటనలకు రాజకీయ అనుమతులు, నిబంధనలు ఉంటాయని వాటిని రేవంత్ రెడ్డి పాటించారా లేదా అన్నది స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేశారు. విదేశీ పర్యటనను తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిపెట్టడం సరికాదని ప్రవీణ్ కుమార్ అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి 30 నెలల పాలన తర్వాత సడన్గా తెలంగాణ ముఖ్యమంత్రి అని గుర్తు రావడం, అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గుర్తుకు రావడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మరి వారికి ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి నేను తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పడం మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ అంటే తెలంగాణలో పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది, క్యాబినెట్లోనే ఒకరికి సయోధ్య లేదు అనేది నిన్న ప్రెస్ మీట్ జరిగిన విధానం చూస్తేనే తెలిసిపోతుంది. మరి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉన్నారు అని చెప్తున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మల్లు బట్టి విక్రమార్క గారు మీడియా సమావేశం అయిన తర్వాత 10 నిమిషాలకు మీడియా సమావేశం మధ్యలోకి వచ్చి కూర్చోవడం అంటే, ముఖ్యమంత్రి పత్రికా సమావేశం పెడుతుంటే కూడా క్యాబినెట్ కొలీగ్స్ కూడా ఎవరు రాని పరిస్థితి. గౌరవ